ఆదికాండ పుస్తకం అంటే సాతానుకు ఇష్టం లేదు. ప్రపంచ గ్రంథములలోకెల్లా గొప్ప గ్రంథము బైబిలు. బైబిల్లోకెల్లా గొప్ప పుస్తకము ఆదికాండము. మానవ జాతి యొక్క గొప్ప శత్రువు సాతాను. బైబిల్ గ్రంథంలోని 2 పుస్తకాలను అనగా ఆదికాండము, ప్రకటన గ్రంథములను ద్వేషించిన వాడే వీటిని అగౌరవపరచవలనని తన సాయశక్తిలా ఉపయోగించాను. ఈ ఆదికాండము పుస్తకం అంటే సాతానుకి ఇష్టం లేదు. ఎందుకనగా సాతాను యొక్క సర్వనాశన చరిత్ర ఈ గ్రంథంలో కలదు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో, మరియు నీకును స్త్రీనికిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టను, నీవు దానిని మడిమ మీద కొట్టదు అని చెప్పాను. దీనిలో నీ సంతానమనగా సర్పసంతానము అంటే అవిశ్వాసులు, స్త్రీ సంతానమనగా క్రీస్తు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్టుగా విశ్వాసులు. ఈ ప్రవచనంలో సాతాను యొక్క సర్వనాశనమునకు వచ్చిన ప్రవచనం ఉన్నది. మరియు మహిమస్థితిని కోల్పోయిన మానవులు తిరిగి దేవునితో నిత్య సహవాసంలోనికి వచ్చేదరని ఈ ప్రవచనము యొక్క సారాంశమైనది కనుక ఈ గ్రంథమును మనము చదువుట సాతానుకు ఇష్టం లేదు.